మొన్న ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. దీనివల్ల 100 ఫ్లైట్లు ఒకేసారి ఆగిపోయాయి. అసలు ఏం జరిగిందంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఏటీసీ సిస్టమ్ ఫెయిల్ అయ్యింది. ఏటీసీ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. ఒక ఫ్లైట్ ఎంత ఎత్తులో ఎగరాలి, ఎంత స్పీడ్ లో ట్రావెల్ చేయాలి అని ఆటోమేటిక్ గా ఆ ఫ్లైట్ కి ఎప్పటికప్పుడు మెసేజెస్ పంపుతుంది. దీనివల్లే ఫ్లైట్స్ ఒకదానికి ఒకటి ఢీకొనకుండా సేఫ్ గా ట్రావెల్ చేస్తాయి. కానీ మొన్న 7th నవంబర్ రోజున ఇది ఫెయిల్ అవ్వడం వల్ల ఏటీసీ సిస్టమ్ లో పనిచేసే వాళ్ళకి ఒక్కసారిగా హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది. ఎందుకంటే ఫ్లైట్స్ ఎంత ఎత్తులో ఎగరాలి, ఎంత స్పీడ్ తో ట్రావెల్ చేయాలి, ఎప్పుడు టేక్ ఆఫ్ అవ్వాలి, ఎప్పుడు ల్యాండ్ అవ్వాలని విషయాలు తెలియకపోతే ఫ్లైట్స్ ఒకదానికి ఒకటి క్రాష్ అవుతాయి. ఇదే జరిగితే దేశంలో చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. కొన్ని వందలు కాదు, కొన్ని వేల ప్రాణాలు పోతాయి. సో దీని వల్ల ప్రతి ఫ్లైట్ పొజిషన్ ను, స్పీడ్ ను వాళ్ళ చేతులతో కంప్యూటర్ లో టైప్ చేసి పైలట్స్ కి పంపించాల్సి వచ్చింది. ఈ ప్రాసెస్ చాలా స్లో అవ్వడంతో టేక్ ఆఫ్ అయ్యే ఫ్లైట్స్ ని ఆపేయాల్సి వచ్చింది. అలాగే ల్యాండ్ అవ్వాల్సిన ఫ్లైట్స్ ని కొద్దిసేపు గాల్లోనే తిప్పారు. ఇంకొన్ని ఫ్లైట్స్ ని జైపూర్, లక్నో లాంటి పక్క ఎయిర్పోర్ట్ కి డైవర్ట్ చేశారు. దీంతో ప్రమాదం తప్పింది. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ చేస్తూ ఉంటాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.